నాకు బాప్టిజం కావాలంటే సరే రూమ్లో ఉండు, మళ్ళీ ఆలోచన చేసి చెప్తాను అని చెప్పి ఒక డబుల్ కాట్ మంచం ఇచ్చిన రూమ్లో పోయినాను. పైకి ఎక్కేటప్పుడు కింద పడిపోయినప్పుడు బాగలేని చేతి మీద కాళ్ళ మీదనే ఎక్కువ ఒత్తిడి వచ్చింది. ప్రభా, నేను చనిపోయినా పర్వాలేదు, నాకు బాప్టిజం కావాలా, సహాయం చే ప్రభా అని చెప్పి మళ్ళీ మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి మంచం ఎక్కి పనుకున్నాను. వాక్యం చదివి ప్రార్థన చేసుకొని పనుకోన్నాను. వచ్చినారు, ఆడ బాప్టిజం తీసుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకు బాప్టిజం తీసుకున్నాను. మళ్ళీ వెయ్యి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, నాకు బాప్టిజం కావాలంటే బాప్టిజం ఇచ్చినావు, నేనేం చేయాలి ప్రభా, బలహీనుణ్ణి, ఎక్కడ పోలేని వాడిని, నా పరిస్థితి లేదు, సమస్తం ఎరిగిన దేవుడు, నాకు సహాయం చే ప్రభా అని చెప్పి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రార్థన చేసుకున్నాక నేను ఎక్కువ బైబిల్ చదివే ప్రతిరోజు ఉదయం, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి పనుకుంటే అటు వాక్యం చేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు చేసుకుంటాను. అప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం దేవుడు మాట్లాడుతూ వచ్చాను. మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష దుంబడిన దేవుడు మాట్లాడుతూ వచ్చాను. ప్రభా, నేను ఎట్టు చేయాలను ప్రభా, నాకు చెప్తే ఏమని అంటారు, పని చేసినంటే ఏమన్నా పర్వాలేదు ప్రభా, నువ్వు సిలువలో చేసిన త్యాగానికి నా కొరకు ప్రాణం పెట్టినావు, రక్తం కాచినావు, నేనేం చేసినా కానీ నీకు రుణం తీర్చుకోలేను ప్రభా, సహాయం చే ప్రభా అని చెప్పి మళ్ళీ మొక్కల నుండి ప్రార్థన చేసి పత్రిక తీసుకున్నాను.